యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఏమీ లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మాటలు కేవలం ఇది కల్పితం మాత్రమే, కేవలం ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. నేను అన్యదా ఇది ఏరే వాళ్ళ ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. అసలు కొత్త నూతన పంద కొనసాగించా. ఏఐని ఉపయోగించుకొని నేను ఒక వీడియో తీశా. తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సూచనలు ఎవరికి, కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాడు అంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని పులి కాదు పిల్లి అని ప్రతిపక్ష నేతలు సంబోధించడం పట్ల నేను ఈ చిన్న వీడియో చేశా. చూడండి ఈ వీడియోలో ఇలా. Welcome to Ramarajyam channel. Please do like, share and subscribe. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని. అయ్యా, నేను చెప్పదలుచుకున్నది రామరాజ్యం ఛానల్ తరపున ఏమిటి అంటే, ముఖ్యంగా మా కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదో ప్రతిపక్ష నేతలు కావచ్చు, అటు తర్వాత ఇతర నాయకులు కావచ్చు, మా వాణ్ణి పిల్లి అని సంబోధిస్తూ ఉన్నారు. పులి కాదు పిల్లి అంటున్నారు. ఎందుకు అంటున్నారో, ఎక్కడ అంటున్నారో అర్థం కాని పరిస్థితి. అయ్యా, నేను మా కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు ఇయ్యదలిచా. జగన్ రెడ్డి, నాయనా, నా కుమారా, ఎందుకు నిన్ను పిల్లి అంటున్నారు నాయనా? పులి కడుపున పులే పుడుతుంది అంటుంటారు. పులి కడుపున పులి పుట్టింది అని నేను అనుకుంటున్నా. ఏంది నాన్న, నాకు చెడ్డ పేరు తెస్తున్నావు నువ్వు అని అంటున్నా. ఏమి నాన్న ఈ రాజకీయం? నువ్వు పులివేనా లేక పిల్లివేనా అని నాకు కూడా అనుమానం వచ్చేటట్లు ఈ సోషల్ మీడియాలో ఏంది నాన్న ఈ రాజకీయం? నాన్న, నాకు చెడ్డ పేరు తేవద్దు. రాజకీయంలో నేను ఎన్నో విధాలుగా శాసించా నాన్న. జగన్ మళ్ళీ నువ్వు పులి కావాలి. జగన్ పులి అని వాళ్ళ నోట్లలో పిల్లి కాదు పుల్లి, పిల్లి పిల్లి కాదు పూలి, పూలి పూలి అని అరసాలి నాన్న. ఆ నినాదం తేవాలి నాన్న. మళ్ళీ నువ్వు రాజకీయంలో బాగా ముందుకు రావాలి నాన్న అనే సందేశం ఇవ్వడానికి నేను మా రామరాజ్యం ఛానల్, పులివెందుల ఛానల్ అంట నాన్న, ఈయనకు సందేశం ఇవ్వదలుచుకున్నా నాన్న. మారు నాన్న, నువ్వు మళ్ళీ పిల్లివి కాదు నాన్న, పులివి నాన్న. పులివి ఆలోచించుకో నాన్న. ప్రజల్లోకి వెళ్ళు నాన్న, ప్రజల వద్దకు వెళ్ళు నాన్న. మనకు డబ్బు శాశ్వతం కాదు నాన్న, మనకు హోదా శాశ్వతం కాదు నాన్న. ప్రజల గుండెల్లో నిలిచేది మనకు శాశ్వతం నాన్న. ఇప్పటికి నా విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే ఇది ప్రజల మన్ననలు పొందినందువల్ల నాన్న. ముందుకు నడుచు నాన్న. నువ్వు పులివి పిల్లివి కాదు నాన్న. నేను జగన్మోహన్ రెడ్డిని, మీ కొడుకును నాన్న. ఏదో ప్రతిపక్షాలు అంటున్న మాత్రాన నేను పిల్లిని కాదు నాన్న. నా ఆలోచనల ప్రకారం నేను వెళ్తున్నా నాన్న, ముందుకు వెళ్తున్నా నాన్న. నేను రాజకీయంలో వస్తానన్న, నీ పేరు నిలబెడతా నాన్న. నేను నీ కొడుకును నాన్న, నేను పిల్లిని కాదు నాన్న, పులిని నాన్న, పులిని అవుతా నాన్న. వీళ్ళు లేనిపోని మాటలు చెబుతున్నారు నాన్న. నేను అబద్ధాలు చెప్తున్నానంట నాన్న. నేను నిజాన్ని నమ్మినా నాన్న. నిజం రాజకీయం అనుకున్నా నాన్న. అబద్ధాలు నా చేత కాలేదు నాన్న. అబద్ధాలు చెప్పి నేను రాజకీయంలో ముందుకు రాలేను నాన్న. నిజాలు చెబుతానన్న. నిజాలు ఎప్పటికీ నేను నిజాలే చెబుతానన్న. అయితే నా మాటలను ఆంధ్ర ప్రయాణికం నమ్మితే నేను మళ్ళీ పులిని అవుతానన్న. లేకుంటే ఏం జరుగుతుందో చూడు నాన్న. మళ్ళీ నేనే నాన్న వచ్చేది, నేనే నాన్న పులిని. చూడు నాన్న.